చాలా అంశం ఇది. దీని మీద చాలామంది మాట్లాడాలని చెప్పని వారి పేర్లు కూడా ఇవ్వటం జరిగింది. దాదాపు 17 మంది పేర్లు ఇస్తే ఇప్పుడు ఒక 5గురిని మాత్రం మాట్లాడడం జరిగింది. అంచేత ముందు మాట్లాడేవాళ్ళు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షిప్తంగా తమ యొక్క సూచనలు తెలియవలసిన కోరుతూ ఇప్పుడు ఆర్వీఎస్కేకే రంగారావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. నాకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యవసాయ రంగం మీద మాట్లాడే అవకాశం తమరు కల్పించినందుకు తమరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా వైపు పెద్దలు, మా గ్రామీణ ప్రాంతంలో, మా బొబ్బిలి ప్రాంతంలో పెద్దలు అంటారు అధ్యక్ష, వ్యవసాయానికి అదును పదును చాలా చాలా ముఖ్యమని. అదునంటే టైంకి వ్యవసాయ ఆపరేషన్స్ చేయడం, అదేవిధంగా పదును తడి. మా ఉత్తరాంధ్ర యాసలో ఆ మాట అంటారు అధ్యక్ష. అదును పదును రెండు రైతుకి సకాలంలో అందించడానికి దోహదపడినటువంటి ప్రభుత్వమే మన ఎన్డీఏ ప్రభుత్వం అని తమరికి సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదును ఎందుకంటే ఇవాళ రైతు అతి పెద్ద సమస్యతో ఏదైనా సమస్య ఇబ్బంది పడుతున్నాడంటే అది వ్యవసాయ కూలీ యొక్క లోటు అధ్యక్ష. ఇవాళ ఇంటెన్సివ్ క్రాప్స్కి చెరుకు అవ్వనివ్వండి, వరిసేను అవ్వనివ్వండి, మొక్కజొన్న అవ్వనివ్వండి, అపరాలు అవ్వనివ్వండి, ఇవాళ లేబర్ దొరక్క చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చాక మెకనైజేషన్కి అధిక ప్రాధాన్యత ఇచ్చి దానికి నిధులు కేటాయించి ఇవాళ రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకోవడానికి దోహదపడినటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు అవనివ్వండి, అచ్చెన్నాయుడు గారు అవనివ్వండి. డ్రోన్ స్ప్రే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం డ్రోన్ స్ప్రే ఏజెంట్లు వచ్చి మీరు ఒకసారి వాడండి అంటే వీళ్ళు అమ్ముకోవడానికి మార్కెటింగ్కి ఈ డ్రోన్లు నాకు అంటకట్టడానికి ఈ డ్రోన్ స్ప్రే అంటున్నారు. ఎలాగ మనిషితో మందు కొడితేనే పంటకి వెళ్తుంది తప్ప డ్రోన్ ద్వారా ఎలాగెళ్తుందని నేను హేళన చేసేవాడిని అధ్యక్ష. మా బంధువు బాధపడలేక 2 సంవత్సరాల క్రితం మా చెరుకు పంటకి పేక పురుగు వచ్చినప్పుడు అవ్వనివ్వండి, మైక్రోన్యూట్రియంట్స్ ఇవ్వడానికి అవ్వనివ్వండి, మేము డ్రోన్ స్ప్రే వాడినప్పుడు సుమారు 22 ఎకరాల చెరుక్కి 3 గంటల టైంలోనే స్ప్రే చేయడం జరిగింది అధ్యక్ష. నిజంగా అది వండర్ అధ్యక్ష. డ్రోన్స్ని రైతులకి సప్లై చేసి ఇవాళ మెకనైజేషన్లోనే దోహదపడుతున్నటువంటి మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా దానికి కేటాయింపులు చేసినందుకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా హార్వెస్టింగ్ మెషిన్స్ అవ్వనివ్వండి, హ్యాండ్ టెల్లర్స్ అవ్వనివ్వండి, అనేకమైనటువంటి యంత్రాలు సబ్సిడీ రూపంలోని మన రాష్ట్రంలోని ఇంట్రడ్యూస్ చేసి రైతులకి అందచేయడం వలన రైతుకి చాలా చాలా దోహదపడింది అధ్యక్ష. అదేవిధంగా పదును గురించి చెప్తే ఇరిగేషన్ అధ్యక్ష, ఇవాళ 500 నుంచి 1000 లీటర్లు, గంటకి 500 నుంచి 1000 లీటర్లు వచ్చే బోరు అంటే ఇంచుమించు పావు అంగుళం నుంచి అరంగుళం వచ్చే బోరులతోని ఇజ్రాయెల్లో 5 ఎకరాలు నుంచి 7 ఎకరాలు పండిస్తున్నారంటే ఒక వింతగా చూసేవాళ్ళం అధ్యక్ష. కానీ మన నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మరి ప్రయోగాత్మకంగా బిందు సేద్యం ప్రవేశపెట్టి ఇవాళ మన దేశానికే ఒక దిక్సూచి వారి మానస పుత్రిక ఇవాళ మన రాష్ట్రంలో, మన దేశంలో లక్షలాది మంది రైతులకి ఇవాళ దోహదపడుతున్నటువంటి బిందు సేద్యం అవనివ్వండి, తుంపర్ల సేద్యం అవనివ్వండి. అదే మన సాగునీరు రంగం మరింత అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో మన సాగునీరు కాలువల్లో అడవి జంతువులు వచ్చి కాపురం ఉన్నటువంటి పరిస్థితి, అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మన సాగునీరు కాలువలు ఇవాళ ఇంత బ్రహ్మాండంగా మెయింటెనెన్స్ జరిగి గలగల నీరు పారడం వల్ల మన రైతాంగానికి ఎంతో దోహదపడిందని మన ప్రభుత్వం ద్వారా తమరికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి అధ్యక్ష, నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల నేను ఒకసారి కూరగాయల పంటలు పరిశీలించడానికి తుఫాను అప్పుడు వెళ్తే పంట రాకుండా పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్నాడు రైతు, తెగులు రాకుండా స్ప్రే చేస్తున్నాడు, తెగులు వచ్చాక చేస్తున్నాడు, తెగులు రాకుండా ఉండడానికి కూడా చేస్తున్నాడు అధ్యక్ష. అంటే మనం క్యాన్సర్ రాకుండా మాత్రలు వేసుకుంటాం, వైద్యం చేసుకుంటాం, కానీ రోజు మనం తింటున్నటువంటి క్రిమిసంహారకాల వల్ల, మనం సేవిస్తున్నటువంటి ఆహారం వల్ల మనం క్యాన్సర్ రోజు మనం అన్నం కలుపుకొని ముద్ద తింటుంటే క్యాన్సర్ తినే పరిస్థితి అధ్యక్ష. ఇవాళ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ప్రభుత్వం అంత భారీ ఎత్తుని ప్రమోట్ చేయడం వలన
నిజంగా అది ఒక విప్లవం జరగబోతుంది అధ్యక్ష. మన ఆరోగ్యం కన్నా మన పూర్వీకులు క్రిమిసంహారకాలు తక్కువ వాడడం వల్లనే అంత ఆరోగ్యంగా ఉండేవారు అధ్యక్ష. మళ్ళీ ఆ రోజులు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల మన దేశీయ ఆవులకు కూడా అనేకమైనటువంటి లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. రైతుల్లో అవగాహన కల్పించి జీవామృతం తయారీలు అవనివ్వండి, ఘనజీవామృతం తయారీలు అవనివ్వండి, పంచగవ్య తయారీలు అవనివ్వండి, నవధాన్యాలు కట్లు జీలుగుల్లాగా నవధాన్యాలు కూడా భూమి మీద జల్లి భూమికి అనేక రకమైనటువంటి పోషకాలు అందించి ఇవాళ మన భూములను కూడా ఆర్గానిక్ వేలోనే మనం న్యూట్రియంట్స్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష. చాలా బ్రహ్మాండంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మన రాష్ట్రంలోని భారీ ఎత్తుని ప్రోత్సహిస్తున్నటువంటి మన ప్రభుత్వానికి, మన మంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇంకా రెట్టింపు ఉత్సాహంతోనే అది చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయంలోనే ఇంప్లిమెంట్ చేయడం చాలా చాలా అవసరం అధ్యక్ష. ముఖ్యంగా తమరికి మనవి చేసేది ఏంటంటే, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, సంబంధిత అధికారులు ఉన్నారు. బారామతిలో శరద్ పవార్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారు అక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలోని చెరుక్కి ప్రప్రథమంగా సుమారు 1 హెక్టార్కి 5 ప్రోబ్స్ కేటాయించి ఆ ప్రోబ్స్కి 1,25,000 రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసి రైతులకి మహారాష్ట్ర గవర్నమెంట్ 500 కోట్లు అక్కడ కేటాయించి ఉచితంగా ఆ ప్రోబ్స్ అనేది సరఫరా చేయడం జరిగింది అధ్యక్ష. ఆ ప్రోబ్స్ వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సర్వసాధారణమైనటువంటి చిన్న సన్నకారు రైతులు ఎంతో లబ్ధి పొందారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా పండించినటువంటి చెరుకు పంట 30 నుంచి 37 టన్నులు అవుతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పండించినటువంటి చెరుకు సుమారు 65 నుంచి 70 టన్నులు పండించడమే కాకుండా అతి సునాయాసంగా వైజాగ్ అగ్రిఫేర్ అయినప్పుడు, ఆర్గానిక్ మేళ అయినప్పుడు ఆ మహారాష్ట్ర రైతులు వచ్చారు అధ్యక్ష. మా ముందే మెసేజ్ వచ్చింది అధ్యక్ష, రేపు మీ చెరుకు పంటకి నీరు కట్టాలి, 3 గంటలు తడివ్వాలి, ఎంతసేపు తడివ్వాలో కూడా మెసేజ్ వచ్చే పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా మైక్రోన్యూట్రియన్స్ అవనివ్వండి, యూరియా, ఎన్పికే, యూరియా, పొటాషియం, భాస్వరం వాడవలసినప్పుడు అవనివ్వండి, వెంటనే మెసేజ్ వచ్చిన వెంటనే ఎంత మోతాదులో వాడేయాలి, ఎలా వాడాలి అనేది కూడా చేయడం వల్ల రెట్టింపు దిగుబడి రైతులకి చేకూరుతుంది అధ్యక్ష. దాన్ని చెరుకు పంటకే కాదు, ఏ టెక్నాలజీని మరి మంత్రి గారి ఆధ్వర్యంలోని, మన అధికారుల ఆధ్వర్యంలోని ఉత్సాహమైన రైతులు మనం వెళ్ళి బారామతి వెళ్ళి తమరు లాంటి పెద్దలు కూడా వచ్చి బారామతి వెళ్ళి చూసి దాన్ని మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని తమను కోరుకుంటున్నాను అధ్యక్ష. మన ముఖ్యమంత్రి వర్యులకి, శరద్ పవార్ గారికి మంచి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి దాన్ని మన రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ చేస్తే అది మన రైతాంగానికి గేమ్ చేంజర్ అవుద్దని తమరికి మనవి చేసుకుంటూ, అదేవిధంగా పాడి అధ్యక్ష, పూర్వం అనేవారు పెద్దలు పంటను పొగడాలి, పాడిని దాగాలని. కానీ ఇవాళ పాడి 1 ఎకరా వ్యవసాయం చేస్తే ఎంత వస్తుందో ఆ కుటుంబస్తుడు, ఆ రైతు 1 ఆవునో 1 గేదెనో పెంచితే దానికి రెట్టింపు సంపాదించే పరిస్థితి అధ్యక్ష. ఇవాళ పాడి పరిశ్రమకి మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు, మన ప్రభుత్వం చూపిస్తున్నటువంటి శ్రద్ధ చాలా అభినందనీయం అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా పాడిలో కూడా ఏఐ ద్వారా అమెరికాలోని ఆల్రెడీ పరిశోధన అయింది, అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అధ్యక్ష. మన దేశానికి కూడా వచ్చింది అధ్యక్ష. ఏఐ ద్వారా కౌ నెక్లెస్ అని, ఆవుకి ఆ కౌ నెక్లెస్ తగిలించడం వల్ల ఒకవేళ ఏమైనా జ్వరం వచ్చినా, లేకపోతే ఏమైనా పోషకాలు తగిలినా, ఏమైనా జబ్బులు వచ్చినా ఇమీడియట్గా అది నోటిఫై చేసి రైతులు వెంటనే మేలుకొని దానికి అవసరమైనటువంటి చికిత్సలు చేయడమే కాకుండా పాలు దిగుబడి పెరగడానికి అన్ని రకాలుగా దోహదపడే అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ ఫాడర్కి, పశుగ్రాసాలకి మంచి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన ప్రభుత్వం వర్గంలోనే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొక్కజొన్న ఉంది కాబట్టి మొక్కజొన్నను కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మనం కొనుగోలు చేస్తే తప్పకుండా రైతుకి ఒక మంచి జరుగుతుందని తమకి మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అనేక మంది రైతులు అగ్రో ఫారెస్ట్రీ అంటే శ్రీగంధం అవనివ్వండి, లేకపోతే ఎర్రచందనం అవ్వనివ్వండి, అగారుబుడ్డ అవ్వనివ్వండి, అనేక మంది పండిస్తున్నారు అధ్యక్ష. వీటికి తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి వెసులుబాటు కల్పించి అది పంట అమ్ముకున్నప్పుడు మరి పూర్తిగా దోహదపడుతుంది అధ్యక్ష. మన ప్రభుత్వం కూడా అనేక మంది
మరి మొన్న ఈ మధ్య కూడా విజయవాడలో కాన్ఫరెన్స్ అయింది అధ్యక్ష. వారు వచ్చి అచ్చెన్నాయుడు గారి పెద్దలను కూడా ఇంతకుముందు కలవడం జరిగింది. అగ్రో ఫారెస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని మన హార్టికల్చర్లో కానీ దీంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని తమకు